హలో ఫ్రెండ్స్, నేను మీ రామారావు. ఇతని పేరు శ్రీనివాస్. ఇప్పుడు మనం చూడబోయేది ఒక అద్భుతం చూడబోతున్నాము. ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాము, మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. నాకు తెలిసి మీరు ఇంతకుముందు చూసి ఉండొచ్చు, మీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ మీ ఊర్లలో కానీ ఆల్రెడీ చూసే ఉంటారు. సో మేము ఇక్కడ నిజంగా అసలు ఏం జరుగుతున్నది, అసలు అతను ఒక్కడే అలా చేయగలుగుతాడా లేకపోతే వేరే వాళ్ళు కూడా చేయగలుగుతారా అనే కాన్సెప్ట్ తోటి మేము ఈ వీడియో చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు చూడండి, అతని చేతిలో ఉన్నది కొబ్బరికాయ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఒక పొలంలోకి ఎంటర్ అవుతున్నాడండి. ఇక్కడ ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇతను చెప్తున్నాడు ఏంటంటే, నేను మొత్తం తిరిగి వచ్చి చూస్తాను, నేను కొబ్బరికాయ నిలబెట్టేంత వరకు నేను ఎవరితో మాట్లాడని చెప్తున్నాడు. చూద్దాం ఫ్రెండ్స్ అసలు ఏం జరుగుతుందో. ఎక్కడన్నా కొబ్బరికాయ నిలబడుతుందంటే మీకు క్లోజప్లో చూపిస్తాను నేను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు ఒక స్పాట్ దొరికేలా ఉంది మనకు. మనకి ఇక్కడ స్పాట్ దొరికింది చూడండి ఫ్రెండ్స్, అద్భుతం నిజంగా. ఇంకా నేను దాన్ని క్లోజప్లో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా కొబ్బరికాయ నిలబడిందో. అంటే గ్రౌండ్ వాటర్ ఎక్కడ ఉందో కనిపెట్టవచ్చు. దాన్ని బేస్ చేసుకొని 95% పీపుల్ బోర్లు వేస్తుంటారు. సో దాంట్లో 80% పీపుల్కు సక్సెస్ అనేది తెలుస్తుంది. దాదాపు 3 స్పాట్లు చూసాము ఇప్పటికి మనం. ఇంకా ప్రయత్నిద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనం ఒక స్పాట్ చూస్తున్నాము. ఇంకా క్లియర్గా మనం చూద్దాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఒక స్పాట్ దొరికింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా స్ట్రైట్గా అరచేతిలో నిలబడింది కొబ్బరికాయ. సో ఇక్కడ మేమేం చేస్తున్నాం అంటే ఒక పాయింట్ లాగా సెట్ చేస్తున్నాము. ఈ స్పాట్ను బేస్ చేసుకొని ఇప్పుడు మేము కూడా ట్రై చేసి చూస్తాము, ఈ స్పాట్లో మాకు కొబ్బరికాయ ఏమన్నా లేస్తుందేమని. సో అతను చుట్టూ తిరిగి వస్తున్నాడు, సేమ్ అదే స్పాట్కి వచ్చేసినప్పుడు కొబ్బరికాయ నిలబడుతుంది. సో ఇప్పుడు ఇంకా మనం ఏం చేద్దామంటే ఆ చేయిని అటు ఇటు జరిపి చూద్దాం ఇక్కడ. సో అప్పుడు ఇంకా మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆ స్పాట్లో నుంచి చేయి పక్కకు జరిపితే ఆటోమేటిక్గా కొబ్బరికాయ పడిపోతుంది. అదే స్పాట్లోకి చేయి ఉంచితే కొబ్బరికాయ స్ట్రైట్గా నిలబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి అద్భుతం మీరు ఇంత క్లోజప్లో నాకు తెలిసి చూసి ఉండరు. ఏదో కొబ్బరికాయ మహిమ అంటే ఏదో కొబ్బరికాయ నిలబడ్డ దగ్గర బోర్ వేయించుకోవడం జరుగుతుందని మీకు చుట్టుపక్కల గ్రామాల్లో తెలుస్తుంటుంది, మీ ఊర్లో తెలుస్తుంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు నన్ను కూడా చూడొచ్చు. నేను కూడా ప్రయత్నించాను సేమ్ స్పాట్లో. నాకు కొబ్బరికాయ అరచేతిలో నిలబడడం అనేది అయితే జరగలేదు. చాలా క్లోజప్లో చూపించాను చూడండి ఫ్రెండ్స్.
ఇప్పుడు సేమ్ స్పాట్లో అతను ప్రయత్నిస్తున్నాడు మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, చాలా క్లోజప్లో చూడండి ఫ్రెండ్స్, కొబ్బరికాయ ఎలా నిల్చుందో. ఇక్కడ మనకు గౌడు కూడా ఉన్నాడు. సో మేము చాలా కష్టపడుతున్నామని మా కోసం కళ్ళు కూడా తీసుకొచ్చాడు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చాలా చూద్దాం మనం. ఇంకా మనకి భూమి ఓనర్ కూడా ఉన్నాడు ఇక్కడ. సో అతనితోటి కూడా ప్రయత్నం చేపిద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనకు ఒక స్పాట్ దొరికింది. సో ఇక్కడ కూడా ఒక పాయింట్ ఏర్పాటు చేద్దాము. ఓకే, ఇది స్పాటు. చూడండి స్ట్రైట్గా ఎలా అరచేతిలో నిలబడింది కొబ్బరికాయ. ఇంకా మళ్ళీ అలా చుట్టూ తిరిగేసి వచ్చి మళ్ళీ సేమ్ స్పాట్లో ట్రై చేస్తాడు. చూడండి. ఇంకా మేము చాలా ట్రై చేస్తూనే ఉన్నాము అండి. ఇంకా ఎన్ని స్పాట్లు దొరుకుతాయి అనేది, ఎన్ని పాయింట్స్ అనేది. సో ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా మనకు ఒక పాయింట్ దొరికింది. ఇప్పుడు మనకు ఇక్కడ భూమి ఓనర్ అంటే ఇతను మా ఫాదరే అండి. ఇప్పుడు మా ఫాదర్ కూడా ట్రై చేస్తాడు, మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మా ఫాదర్ తీసుకోవడం జరిగింది కొబ్బరికాయ. చూస్తున్నాడు. ఇప్పుడు అతను ఒక పాయింట్ పెట్టాడు, ఆ పాయింట్ దగ్గరనే చూస్తున్నాడు. సో ఆ స్పాట్లోకి వచ్చినాక ఆ కొబ్బరికాయ అలానే ఉన్నది, కానీ ఏమీ అద్భుతం జరగలేదు. సో మళ్ళీ అతను తీసుకున్నాడు. సేమ్ అదే స్పాట్కి వచ్చి నిలబడతాడు. చూడండి, ఇప్పుడు చూడండి అదే స్పాట్లో ఎలా నిలబడిందో. ఓకే ఫ్రెండ్స్, మీరు క్లియర్గా చూడగలిగారని నేను అనుకుంటున్నాను. చాలా క్లోజప్లో చూపించాను అండ్ వేరియేషన్స్ కూడా చూపించాను. అంటే నేను చూశాను, మా ఫాదర్ చూశాడు, కానీ మాకు ఎక్కడ అలాంటి అద్భుతం మా అరచేతిలో జరగలేదు. సో అతనికి జరిగింది. ఇది 100లో ఒకరికి మాత్రమే ఉంటుంది. మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో ఫ్రెండ్స్, మీ భూమిలో ఎక్కడ నీళ్ళు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే, మీ చుట్టుపక్కలలోనే ఉంటారు, లేకపోతే మీ ఊర్లోనే ఉంటారు ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళండి, చూపించుకోండి, బోరు వేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే దీన్ని చాలామంది నమ్ముతున్నారు. 95% పీపుల్ నమ్ముతున్నారు, వ్యవసాయం చేసేవాళ్ళు. సో దీంట్లో ఒక 85% పీపుల్కు సక్సెస్ వస్తున్నది. సో మీరు కూడా ప్రయత్నం చేయండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. మీ భూమిలో కూడా వాటర్ ఎక్కడ ఉన్నదో తెలుస్తుంది. ఇలాంటి మరెన్నో అద్భుతాలు మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు బాగా నచ్చినట్టయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.